అర్థమైందా తెలియపడ ప్రపంచంలో హిందువులకు మాత్రమే వచ్చే రోగం పేరేంటి? సెక్యులరిజం. ఆ రోగం ఎక్కడైనా ఉంటే సమూలంగా దాన్ని నిర్మూలించండి. కనబడతాడు, వీడు కనబడ్డే, వీడు బొట్టు పెడతాడు, కట్టు కడతాడు, గుడికి వస్తాడు. ఎప్పుడైనా సందర్భం వస్తే దొంగ బయటపడతాడు. ఏంది నువ్వు అంత మాట్లాడతావు, నువ్వు ఏమే అంటాడు. ఎవడు? మనతో సురేష్ గారు గొడవ, మనతో సుబ్రహ్మణ్యం గారు గొడవ, రాంబాబు గొడవ, రమణబాబు గొడవ. నేను మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు. ఎవడైనా కౌశల్యాదేవిని అనొచ్చు, అప్పుడు ఈ చవట మాట్లాడు. రాముని వాడు వాగినప్పుడు వీడు మాట్లాడు. వీడినేమి పీకం కదా, అందుకని మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఏమా పట్ట మాట్లాడతావు నువ్వు? ఇది మన దగ్గర. అందుకని మనం మనలాగే ఉండాలి. ఎవడన్నా సెక్యులరిస్ట్ ఉంటే వాడిని వేరే జాతిగా పరిగణించండి. ఏ జాతి అంటే బాగుంటుంది అంటారు? ఏం పేరు నీ పేరు? కానీ హిజ్రాల్లో కూడా వజ్రాలు ఉన్నారు, తెలుసా మీకు? జోక్ కాదు. నాతో నేను ఆదోని పోతుంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళు చెప్పారు, మేము ఇలాగా శివపార్వతులు కళ్యాణం చేస్తాము, అర్ధనారీశ్వర తత్వము, అది ఎక్కడో ఉందంట మహారాష్ట్రలో ఎక్కడో. వాళ్ళు దాని మీద ఆ కార్యక్రమం చేస్తారట, వాళ్ళకి భక్తి ఉంది. అలాగే లక్ష్మి అని ఒక హిజ్రా ఉంది, ఎక్కడ? రాజమండ్రిలో. ఆవిడ గడ్డి పెట్టిన వీడియో ఉంటుంది చూడండి. హిజ్రాలు పనిచేస్తున్నాం ధర్మం కోసం, మీరు పని చేయట్లేదు, మళ్ళీ ఎదురు వెళ్తున్నారు. ఆలోచించట్లేదా? లేకపోతే వీళ్ళకి అసలు ఆలోచన రాదా? లేకపోతే తెలివితేటలు చూపిస్తున్నారా? నేను చెప్పనా, వీళ్ళకి తెలుసు ఎవరి వలన ప్రమాదం, వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఏదోలా బతకడానికి అలవాటు పడినా పిరికి పందలే సెక్యులర్ కుక్కలు. సార్ కుక్కలు హర్ట్ అవుతాయి సార్. ఐఎమ్ వెరీ సారీ టు డాగ్స్. పదే పదే మిమ్మల్ని అవమానించాల్సి వస్తుంది. ఈ మధ్య గాడిదలు అంటే వాటికి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటే ఖచ్చితంగా మన మీద కేసు వేస్తారు ఈ గాడిదలు కుక్కలు కూడా. ఎందుకంటే ఓ రావుల్ విన్సీ అనే బార్ డ్యాన్సర్ కొడుకుతో మమ్మల్ని బొడుతుందా? ఎలాగలేదా? చెప్పాడు, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఏం చెప్పాడు చూడండి. మేము శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తామన్నాడు. భారతదేశం ఆరాధించేదే శక్తితత్వం. మీకు ఎవరికైనా వందే మాత్రం వస్తే చేయొద్దని అర్థమవుతుందా? వీ వాంట్ టు మేక్ స్పీకింగ్ హిందూస్, నాట్ జోకింగ్ అండ్ మోకింగ్ మేకర్స్. వీ వాంట్ స్పీకర్స్, నాట్ జోకర్స్ ఆర్ బ్రోకర్స్. అదవుతుందా? అందరూ మాట్లాడాలి. నేను ఉపన్యాసం ఇస్తా, మీరు వినడానికి వచ్చారు కాదు. ఇక్కడ మీరు మాట్లాడాలి, నేను వింటా. అదైందా? వీ ఆల్ టుగెదర్ వర్క్ ఫర్ కంట్రీ, వర్క్ ఫర్ ధర్మ, వర్క్ ఫర్ టెంపుల్, వర్క్ ఫర్ కౌ, వర్క్ ఫర్ భారత్ మాత. మన ఉద్దేశం చూసారా? పైన ఉంది, దేశం కోసం, ఇటు పక్కన అంతే. అదే మన మోటో. ఇప్పుడు దీన్ని ఒక ఆయన పాడబోయారు. పాడుతుంటే ఈ ముస్లిం లీగ్ సంబంధించిన వాడు ఎవరో అది పాడకూడదు. జిన్నా ఉన్నాడు అప్పుడు, కాకినాడకి వచ్చాడా జిన్నా? దున్నా కాబట్టి దున్నా, ఓకే, ఎవడోడు వచ్చిండాడు, దాన్ని అడ్డుకున్నాడు. పాడుతున్న ఆయన విష్ణు దిగంబర్. అది అడ్డుకున్న అడ్డగాడిది ఎవరో మనకు తెలీదు. అడ్డుకుంటే తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళదే, వాళ్ళ ఉద్దేశం వాళ్ళదే. ఈ కాంగ్రెస్లో ఉండే గాడిదలు అది సంక్రాంతి. ఇది ఆరాధన కలిగిన దేశం ఇది. కాబట్టి ఈ భూమాత అమ్మ అనే కాన్సెప్ట్ కలిగిన దేశం ఇది. భూమాత ఒక అడ్డగాడిది అడ్డుకుంటే ఈ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు వాడికి సర్ది చెప్పి వివరించాలి. వివరించడం మానేసి
వాడు వద్దంటున్నాడుగా నువ్వు మానే అన్నారు. మానే అన్నారు. మానే అంటే అతను చెప్పాడు, నాకు నా దేశం, నా భరతమాత, నా వందే మాతరం నాకు ముఖ్యం, నేను పాడతాను ఎవడొద్దన్నా అని ఆయన పాడారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మనం తెచ్చామో చెప్తాను. ఈ రాహుల్ విన్సే అనేవాడు శక్తి ఆరాధనకు వ్యతిరేకం. వాళ్ళదంతా ఏడుపు మతం, ఎడారి మతం, ఏడిపించే మతం. అతను స్పష్టంగా చెప్పాడు, విల్ ఫైట్ అగెన్స్ట్ శక్తి అని చెప్పాడు. కాబట్టి ఎవడైనా గుర్తుపెట్టుకోండి, మనం నెల క్రితం జరిగినటువంటి సందర్భం చూసాం. హిందువుల యొక్క బద్ధకం ఈ దేశానికి చాలా ప్రమాదం. ఇతను హిందువులు హింసావాదులు అంటే వాడి గడ్డి బొమ్మ తగలబెట్టలే. కానీ అతనే కనుక యాదవులను అనుంటే, శెట్టిగారిని అనుంటే, బ్రాహ్మణులను అనుంటే, రాజులను అనుంటే, రెడ్లను అనుంటే కథ వేరే ఉంది. ఎందుకంటే మనం హిందువులం కాదు అని వీళ్ళ భావన. ఎంత చవట్లంటే, రాంబాబు అనేవాడు ఒకడు ఉన్నాడు, XYZ. వాడు ఏదో పార్టీలో ఉంటాడు. వాడు హిందువు పుట్టినాడే కదా, వాడి పేరు హిందువుల పేరే కదా. వాడు ఎవరైనా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళని బత్తాయి అంటాడు. వాడు కొన్ని గొర్రె కూడా కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు సెక్యులర్ కుక్కలు చాలా ప్రమాదం. కనీసం ముస్లింలా కనబడతాడు, హరే కృష్ణ, ముస్లింలా కనబడతాడు, ఆహార్యం అతని పేరు. ఈ గొర్రెల్లో కూడా కొందరు కనబడతారు, మ్యాక్సిమం కనబడరు. ఎందుకంటే సురేష్ అంటే మనం ఏమనుకుంటాం కానీ ఆడు ఎప్పుడు బయటపడతాడంటే మనం అరటిపండు తీసి అలా ఇస్తే అంటాడు. ఆ మెలికలు తిరిగినప్పుడు ఆడు దొరుకుతాడు. ఏమిరా అంటే ఈ మధ్య జంప్ అయ్యానన్నా, అయితే తర్వాత కంప్ అయ్యానన్నా, తర్వాత డస్ట్బిన్లో డంప్ అయ్యానన్నా అంటాడు. వాడి పేరు అది. సురేష్ లేకపోతే బతుకులేదు వాడికి, సురేష్ లేకపోతే మెతుకులేదు. వాడు 50-50 గాడు. సగం కోసుకున్న వాళ్ళు గొడవ వదిలేయండి, సగం పేరున్నవాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరికంటే ప్రమాదం ఎవరంటే, వీడు మనోడే అని మనం మోసపోయేలా చేస్తాడే వాడు. ఇప్పుడు నీ పేరు చివర రెడ్డి ఉండాలన్నా, నీ పేరు చివర చౌదరి ఉండాలన్నా, నీ పేరు చివర శర్మ ఉండాలన్నా, నీ పేరు చివర యాదవ్ ఉండాలన్నా ఇక్కడ ఎవరు ఉండాలి? కాబట్టి హిందువులు ఉంటేనే, హిందుత్వం ఉంటేనే నీ కులం ఉంటుంది, నీ యొక్క పార్టీ ఉంటుంది. ఒక్కసారి మైనార్టీ అయిన తర్వాత ఇంకేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ధర్మం ఆధారంగానే జీవించి తీరాలి. నీ కులము, నీ పార్టీ ఏమన్నా ఉంటే మడిచింట్లో పెట్టుకో, అది వ్యక్తిగతం. హిందుత్వమే ప్రధానం. మనం ప్రతిజ్ఞ చేస్తాం, ఓ 3-4 ప్రతిజ్ఞలు, అవన్నీ హిందువులు చేస్తేనే వాళ్ళు హిందువులు. అంతేగాని వాడు ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా సరే వాడికి సపోర్ట్ చేస్తూ మేము కూడా హిందువులమే, మీలోకేం ఉండం, అలా మాట్లాడడం కుదరదు. నువ్వు హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తే ధర్మం ఆధారంగానే చేయాలి తప్ప, ఒకడు మన ఇల్లు అంటిస్తున్నాడు, ఎవరో వచ్చి నీళ్లు పోస్తున్నారు, నువ్వెవడికి సపోర్ట్ చేయాలి? అంటించేవాడికా నీళ్ళు పోసేవాడికా? సింపుల్. దానికి ఏం పెద్ద లాజిక్ మ్యాజిక్ అక్కర్లే నానా. అందుకని ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఎవరైనా చెప్పింది నిజమే. మంచి స్కూల్లో చదివించిన ప్రతి తల్లిదండ్రులు జాతికి ప్రమాదమే. మా అమ్మాయి బాగా చదవాలి, మా అబ్బాయి బాగా చదవాలి, అంతే. వాళ్ళకు సంస్కారం అక్కర్లే, ఓ సాంప్రదాయం అక్కర్లే, ఓ పద్ధతి అక్కర్లే, బాగా చదివేసి తల్లులే కావాలి మాకు. కూర్చో. ఇప్పుడు వాడు స్కూల్లో ఏదో తాడు కట్టుకున్నాడంట. కట్టుకుంటే వాళ్ళ మేడము ఇదంతా ఎందుకు, చెత్త తీసేయందంట. నేను అడిగా, నా చెత్త పేరు ఏంటి అని అడిగా. తీసేయమన్న చెత్త పేరు. ఇక్కడ దేవుడు ఎవరు? ఆయన భార్య పేరు పద్మావతి పేరు. అంటే మనవాళ్ళే, మనకి పుట్టినోళ్ళే, కానీ గొర్రె.
అప్పుడు అడిగాను స్కూల్ పేరేంటి, యాంటీ నేషన్ మాంటిస్సోరీ. ఆ యాంటీలో ఆంటీ. ఇప్పుడు వాడి యొక్క మనస్సుకు వ్యతిరేకంగా వాడు అక్కడ చదవాలి, అది వాడి దేశంలో. ఇప్పుడు మీ స్కూల్లో నువ్వు పూలు పెట్టుకోవచ్చా? ఎందుకని? అది మన స్కూల్ కాబట్టి. ముస్లింల స్కూల్లో ముస్లింల అమ్మాయిలు బురకాలు పెట్టుకోవాలి, బురకా వేసుకునే వెళ్ళాలి వాళ్ళు, అది వాళ్ళ మ్యాండేట్ కదా. మరి మన పిల్లలు ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఆడపిల్ల ఇద్దరైనా ముగ్గురు వచ్చారు. దాక్షాయణి అక్కడ కూర్చో, 2 చేతులు పైకెత్తు, రైట్, అట్లే ఉండు. నువ్వు చేతులు ఎత్తు, రైట్. నువ్వు తేడా ఏంటి ముగ్గురు ఆడపిల్లల చేతులకి? ఈ అమ్మాయిది మంచి స్కూలు కానీ గాజులు వేసుకోలే, ఎందుకని? మర్చిపోయావా? కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే మనం హిట్టు లేకపోతే ఫట్టు. కాబట్టి మన సంస్కృతి మనం పాటిస్తే. పినాకపాణి అని శివుణ్ణి పిలుస్తారు, ఎందుకంటే పినాకం ధరిస్తాడు కాబట్టి. ఆ పేరు కలిగిన అబ్బాయి గురుజీ యొక్క ఫోటో అన్నాడు ఎయిర్పోర్ట్లో భువనేశ్వర్లో. ఆ పేరుకే నేను ఫిదా అయిపోయి, నువ్వు ఫోటో కాదు నేను తీసుకుంటా ముందని నేను చెప్పి తీసుకుంటాను. అందుకని ఆ పేరు అటువంటి రేర్ పేరు, రేర్ నేమ్, యూనిక్. సరే, ఫ్లైట్లో వచ్చేప్పుడు ఏవో డౌట్లు అడిగాడు చెబుతూ. అతను అన్నాడు, ఏదో ఫంక్షన్కి వెళ్ళాను వాళ్ళ బంధువులది, అక్కడ వాళ్ళ చుట్టాల ఆడపిల్లలు బొట్టు లేకుండా వచ్చారు పలకరించడానికి. ముందు బొట్టు పెట్టుకురండి అంటే ఫ్యాషన్ డ్రెస్ బొట్టు పెట్టుకున్నాను. బట్ట ఫ్యాషన్ అవ్వచ్చు కానీ బొట్టు ఫ్యాషన్ కాదు, అది మన కట్టుబాటు. బొట్టు పెట్టుకురండి తర్వాత మాట్లాడనని చెప్పి. అతనేమి పండితుడు కాదు, పూజారి కాదు, సామాన్యుడే, కానీ సాంప్రదాయ నిష్ట కలిగిన వాడు. ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు కానీ ధర్మనిష్ట కలిగి అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తాడు. చాగంటి గారు ఉపన్యాసాలు వింటాడు. మనం కేవలం మన పుణ్యం, మన జీవితం, మన దేవుడు అనుకుంటే సరిపోదు, వచ్చే తరం కోసం ఆలోచించండి. देश के लिए, धर्म के लिए, भविष्य के लिए हम कोशिश करेगा. అందుకని బాధ్యత తీసుకోండి. బాధ్యత అంటే మీ ఆస్తులు అమ్మేయడం ఏం కాదు. టైం ఇవ్వండి, మీ బుర్రను ఇవ్వండి, మీరేం ఒక్కర్లే. పక్కనోడితో చెప్పలేరా బొట్టు పెట్టుకోలేదు వాడితో చెప్పండి బొట్టు పెట్టుకోమని. నువ్వు చెప్పాలంటే నీకు ఏం హక్కు, ఎప్పుడు వస్తుంది హక్కు? నువ్వు పెట్టుకుంటే కదా. భగవద్గీత చదువు అని ఎవరితో చెప్పగలవు? నువ్వు చదివి ఉంటే కదా. ఉగ్గాని పెట్టు, మిరపకాయ బజ్జీ పెట్టు, పూర్ణం బూరెలు పెట్టు, ఓలిగులు పెట్టు, అందులో వేడివేడి పాలు పోయి, అవన్నీ కావాలి. ఖచ్చితంగా భగవద్గీత కూడా కావాలి. ఎందుకంటే ఉగ్గాని, పులిహార, బజ్జీలు ఇవన్నీ పొట్టకే, మరి భగవద్గీత ఆత్మకి. ప్రాజెక్ట్ దాదాపు చాలా హెవీ బడ్జెట్తో ఉండేది. మనం ఎందుకండి వాళ్ళు మతం మారిపోతున్నారు, వీళ్ళు మతం మారిపోతున్నారు అనుకుంటూ బాధపడుతూ మళ్ళీ నాలాంటి వాడికి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయో, చేస్తూనే ఉంటారు. 100 మిస్డ్ కాల్స్ అయినా ఉంటాయి ఇందులో. ఎప్పుడు ఆన్సర్ ఇస్తాను? కుదిరినప్పుడు ఎప్పుడు. కానీ సమస్య మనకి క్రైస్తవంతో కాదు, సమస్య ముస్లిమ్స్తో కాదు, సమస్య ఇదిగో మీతో. ఎందుకంటే భగవద్గీత రాదు. ఎందుకు రాదు? భగవద్గీత లేక కాదు. మా ఇంట్లో భగవద్గీత లేదు అన్నోళ్ళు ధైర్యంగా చేయొద్దండి, సంతోషం. మేము కొనుక్కోలేం అన్నోళ్ళు చేయొద్దండి, ఇప్పుడే కొనిచ్చేస్తాం. ఇప్పుడే మేము కొనుక్కోలేమంటే ఇప్పుడే ఇచ్చేస్తా, ఇక్కడే ఉంటాం. మా వల్ల కాదంటే నేను ఇప్పుడే ఇచ్చేస్తా. లేదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొనుక్కునేలా, ఏదైనా పర్లేదు, నేను ఇవ్వడానికి రెడీ. లేదు మీరు కొనుక్కుని వెళ్ళండి. అంత పేదవాళ్ళు అయితే కాదుగా, నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అందుకని గీతకు పట్టుకెళ్ళాను.
పట్టుకెళ్ళి రోజు ఒక్క పేజీ చదవండి. నా భాషలో చెప్పనా, దాని మీద స్టాంప్ వేసి ఇస్తాను నేను. భగవద్గీతలు అలా వేలు వేలు ఇచ్చాను. మనిషి పుట్టినందుకు మరణించేలోపు ఒక్కసారైనా భగవద్గీత చిచ్చి అలా చెప్తే రాధమనోదాస్ అవుతాడా? భగవద్గీత మనిషి పుట్టినందుకు మరణించేలోపు ఒక్కసారైనా చదివి చావండి. నల్లబిడ్డగా చెప్తున్నా, వింటలే మీరు? చదివి చావండి. మళ్ళీ బ్రాకెట్లు ఇంకోటి ఉంటుంది, ఏమని? చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇంకో రిక్వెస్ట్ కూడా ఏంటది? ఇప్పుడు నేనేం డైలాగ్ చెప్పానో ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా, ఇదే మాట నన్ను ఇష్ట బాలరాజు నువ్వు ఎందుకు చెప్పు? కాళ్ళకి దండాలు పెట్టడానికా, దండలు వేయడానికా, శాలువాలు కప్పడానికా? వద్దు, నేను ఆ బ్యాచే వద్దు. దండల బ్యాచు, దండాల బ్యాచు, శాలువాల బ్యాచు, సెల్ఫీల బ్యాచ్ వద్దే వద్దబ్బా. మనకు వేస్ట్ అది. మనకు కావాల్సింది ధర్మం కోసం, దేశం కోసం పని చేసేవాళ్ళు కావాలి. పని చేయడం అంటే ఏం లేదు, ఎక్కడ అవసరమైతే అక్కడ గొంతు విప్పండి, అదే పని చేయడం. భగవద్గీతలో ముఖ్య శ్లోకాలు 18 అధ్యాయాలు, 18 శ్లోకాలు నేర్చుకోండి. మీరు వెతకండి భగవద్గీత అంతా. మీకు అర్థమైందా? పాస్టర్లు ఎందుకు పెరిగారు? పూజారులు ఏం నోరిప్పక. ఈ దేశంలో పూజారులు ఎక్కువ, పాస్టర్లు ఎక్కువ. మామూలుగా అయితే పూజారులు ఎక్కువ, ఇప్పుడు పాస్టర్లు ఎక్కువ. వాళ్ళు ఎలా తయారయ్యారు? పూజారులే కనుక నోరిప్పి వచ్చిన వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎడ్యుకేట్ చేస్తే అదో గుమస్తాగిరిలాగా గుళ్ళో కాకుండా నాశనం అవుతుగా వ్యవస్థ. పూజారి పిల్లలకి భగవద్గీత రాకపోతే, పూజారికే భగవద్గీతలో అధ్యాయాల పేరు తెలియకపోతే ఆ పూజకి అర్థమే ఉంది? ఆ పూజకి అర్థమే ఉందన్నా. అందుకని మనం అందరం కూడా భగవద్గీతని ఖచ్చితంగా మన లైఫ్లో అదొక పార్ట్, లైక్ ఏ హార్ట్. నన్ను ఫోన్ ఆపాలి. మంచోళ్ళు వద్దని రాగానే చెప్పానుగా, వద్దే వద్దు, భూమికి భారం మంచోళ్ళు. డోంట్ బికమ్ ఎ గుడ్ పీపుల్ చెప్తున్నానుగా. మనకు కావాల్సింది ఎవరు? తెలివైన వాళ్ళు. ఆలోచించండి, ఈ దేశంలో 30 కోట్ల మంది ఉన్నప్పుడు కొన్ని వందల మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. 30 కోట్ల మందిని వాళ్ళు ఎలా కంట్రోల్ చేశారు? బుద్ధి చేత కాదా? అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, సర్వే జన చిన్న బిడ్డలు కూడా చెప్తారు కదా. దీని అర్థం ఆ ఎర్ర చొక్కవాడు నుంచో, నువ్వే ఏం పేరు? హర్ష నుంచో. దీని అర్థం ఏంటి నాన్న? ఇదే ముస్లిం కూడా చెప్పాలి, ఇదే క్రిస్టియన్ కూడా చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళ గ్రంథం ఒప్పుకోదు, అందరూ బాగుండడాన్ని అది కోరుకోదు. కేవలం వాళ్ళు చెప్పిన దేవుణ్ణి నమ్మితేనే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి భూమికి ఏది అవసరం? ఈ భూమి మీద ఏ మతం మంచిది అవసరం? ధర్మం. సర్వే జన అని చెప్పే మతం కావాలి, అని చెప్పే ధర్మం కావాలి. కేవలం మా దేవుణ్ణి నమ్మాలి, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నాశనం అయిపోతావు అనే నాన్ సెన్స్ మతాలు ఈ భూమికే వద్దు. నాట్ ఫర్ దిస్ కంట్రీ. ఈ భూమికే భారం అయ్యి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆవుని కోసుకు తినే మతం కావాలా ఈ భూమికి? ఆవుని రక్షించుకునే మతం కావాలా? ప్రకృతిని రక్షించే మతం కావాలా? ప్రకృతిని ధ్వంసం చేసే మతం కావాలా? దేశభక్తిని పెంచే మతం కావాలా? దేశాల్ని మొక్కలు చేసే లత్కోరు మతాలు కావాలా? కాబట్టి ఈ భూమి మీద ఏ ధర్మం ఉండాలి? కాబట్టి స్వామి వివేకానంద చెప్పారు, ఎప్పుడైతే భారతదేశంలో ధర్మం, హిందుత్వం నశిస్తుందో అప్పుడు ప్రపంచంలో మానవత్వమే సమస్య పోతుంది. కాబట్టి బాధ్యత తీసుకొని బాటు కోసం వల్లనే ఆ ప్రమాదం ఏర్పడుతుంది. మీరేం బయటకు వచ్చి పనిచేసే అంత పోటుగాళ్ళు కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేయండి.
మీరు భౌతికత చదవండి చాలు, మీరు భౌతికత చదవండి. ఇంకో ప్రశ్న అడుగుతా. ప్రయాణం వాళ్ళందరం చేస్తాం కదా, ప్రయాణం చేసేటప్పుడు నేను భగవద్గీత పట్టుకుని పబ్లిక్లో చదవగలను అన్నోడు చేస్తాను. కొట్టండి చప్పట్లు. మీరు భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, ఉపనిషత్తు కానీ ఖచ్చితంగా చిన్న పుస్తకమైనా పట్టుకెళ్ళాలి. ఎప్పుడు జర్నీ చేసిన 24 గంటలు ఒకే బుక్. ఏ బుక్ అది? ఫేస్బుక్. ఇంకా బుక్ తప్పితే ఏ బుక్ చదవడు. నేను ఒకసారి రైల్లో ఎక్కడికో వెళ్తున్నాను. ఇద్దరు మా సులమ్మలు నాకు ఒక కార్డు ఇచ్చారు. ఏం కార్డు? లోయర్. నేను తీసుకున్నాను. ఎవరైనా సరే బైబిల్ ఇచ్చినా, ఖురాన్ ఇచ్చినా తీసుకోండి. మాకు వద్దండి అని మెలికలు తిరగను. వాళ్ళు మెలికలు తిరిగాను. తీసుకోండి, కూర్చున్నాను. నన్ను చేరి అన్నకి కార్డు ఇస్తే నేను బుక్లో పెట్టుకున్నా, తీసుకున్నా. మరి నేను ఊరుకుంటానండి, నేను కూడా కార్డు తీసి ఇచ్చా. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చచ్చినట్టు తీసుకోవాలి. తీసుకోకపోతే మనం ఏం చేస్తాం వాళ్ళకి తెలుసు. సింపి పోగులు పెడతాం. చచ్చినట్టు తీసుకున్నాను. అందుకే మనం తీసుకుంటే ఇవ్వగలుగుతాం. అర్థమైందా? నాకెందుకులే, మాకు వద్దండి అని చెప్పకూడదు, తీసుకోవాలి. అలాగే ఎప్పుడైనా మన ఇళ్ళ దగ్గరికి ఎవరైనా గొర్రెలు వచ్చి గొడవ పెట్టుకోకూడదు, తప్పు కదా. మన చుట్టాలతో మనం గొడవ ఎలా పెట్టుకుంటాం? నేను ఎవరమ్మన్నాడు నీ పని చూడా అస్సలు అరవకూడదు. బంధువులు అరవచ్చా? కరవచ్చా? ఎవరిని చెప్పింది? ఏం పేరు? నేను పేరు పెద్దాన్ని కొట్టనం అది దేవమా అంటే వాళ్ళు కూర్చోబెట్టాలి. ఏంటి ఇప్పుడు విషయం చెప్పండి. సార్ మా ఓడిని నమ్ముకోండి సార్, యేసు నమ్మితిని, ఎకరం అమ్మితిని. సరే, వాడి విషయం కూర్చోబెట్టి వినాలి. రైట్. ఏంటి ఇప్పుడు మేము మతం మారిపోదాం. ఇప్పుడు పాత సామాన్లు వచ్చాడు, సామాన్లు, కూరగాయలు, అది గొడవ ఏం పెట్టు, కొబ్బరి బొండాలు, ఆకుకూరలు, లేకపోతే గొడవ ఏం పెట్టుకోవట్లేగా. మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆ బండి వెళ్తుంది, ఆ బండికి మైక్ ఉంటుంది, ఆ మైకి చెప్పేస్తుంటుంది తాజా కూరగాయలు అని చెప్పేస్తుంటుంది. ఎంత పైకి వచ్చేది మేడ మీద కనుక్కొని నేను బయటకు వచ్చి ఆడి చెల్ల చూసుకుంటుంటాడు. అది పాపం చిప్పు పెడతారుగా, అది అలా మాట్లాడేస్తుంటుంది. అప్డేటెడ్ వెర్షన్, వెరీ గుడ్, మంచిదే. అతనితో గొడవ పెట్టుకోవట్లేదు మనం. అలాగే ఇంత కూడా గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళు దేనికి వచ్చారు? జీవనోపాధికేనా? కూరగాయలు, పాత సామాన్లు. అలా వీళ్ళు జీవనోపాధి. క్రైస్తవం అంటే ఏముంది? పొట్ట, బట్ట, తర్వాత కొబ్బరి మట్ట, అక్కడ ఏం లేదు. కానీ వాళ్ళ పాపం ఏదో తిండికి వాళ్ళు వచ్చారు అడుక్కోవడానికి. అడుక్కునే వాళ్ళని అలా మనం అనొచ్చు, తప్పు కదా. బెగ్గర్స్ని అలా అవమానించకూడదు. కూర్చోబెట్టండి, మంచిగా ఇవ్వండి. అయ్యో మతం మారిపోదామని చెప్పండి. ఏంటి ఎవరు నమ్మాలి? మా ఓడి నమ్మండి. అదే రైట్. ఏం చేశాడు వీడు? మన కొరకై చచ్చను, మన కొరకు. రైట్, ఓకే. చచ్చిపోయింటే పుట్టుంటాడు కదా సార్ ముందే. సరే, ఎక్కడ పుట్టాడు? జెరూసలేంలో, బెత్లెహేంలో పుట్టాడు. అది ఎవరికి పుట్టాడు? వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ పేరు దారి పక్కన మేరీ. వాళ్ళ నాన్న జోసఫ్. మరి వాళ్ళ నాన్న పేరు జోసఫ్ కాదుగా. అంటే పరిశుద్ధ ప్రేతాత్మ. అంటే అతను ఎవరు? ఇంకా అది క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఉన్నారండి, ఇగో వీడి పేరేంటా? శ్రీహాన్. మీ నాన్న పేరేంటి? ఠక్ చెప్పండి సార్. మీ నాన్న పేరు? ఎప్పుడైనా చెప్తాడు, ఫట్ 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 అని చెప్తాను కదా. ఇట్లే అడగండి అంతే. ఆయన పేరు ఏంటి అని అడగండి. సినిమా అయిపోయినట్టే. ఎవడైతే వచ్చాడో ఈ గొర్రెలు, వాళ్ళ నాన్న పేరు అడగండి. ఇందాక ఇస్సాకు అని ఒక పాప ఫోన్ చేశాడు. వరంగల్ నుంచో నల్గొండ నుంచో. మీ నాన్న పేరేంటి అని అడిగితే రంగారావు అని చెప్పాడు. మనకే పుట్టాడుగా.
అది మీరు మా వాళ్ళే. మరి రంగారావు కొడుకు ఏమొచ్చింది రోగం? ఏదో వచ్చింది పోయాకాలం. ఇప్పుడు రంగారావు కొడుక్కి వచ్చిన రోగం పేరు బైబిలు, ఆ రోగం పేరు క్రైస్తవం. ఎందుకు వచ్చింది? వీడికి అసలు భౌతిక జ్ఞానం లేదు కాబట్టి, వీడికి రామాయణ జ్ఞానం లేదు కాబట్టి. ఎందుకు లేదు? వాళ్ళకి నేను చెప్తాను, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని వాయిస్ మెసేజ్ పెట్టి వాడిని బ్లాక్ చేసేస్తాను. వాడు ఒక్కసారి కూడా ఫోన్ చేయడు, ఒక్కడ కూడా ఫోన్ చేయడు. ఎందుకని? కాదు, వాళ్ళ నాన్న. ఇప్పుడు వాడు గొర్రె ఉన్నాడు, గొర్రె వాళ్ళ నాన్న, వాడు ఎందాక ఫోన్ చేశాడు, వాళ్ళ నాన్న పేరు జఫ్రానో ఏదో చెప్పాడు, వాడి పేరు వినయ్ బాబు. వాళ్ళ అమ్మ పేరు చెప్పమన్నా, చెప్పలే. ఎందుకు చెప్పలే? రాజలక్ష్మి, సుబ్బలక్ష్మి,